అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన హోంమంత్రి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందరూ కూడా అమాయకులు, రోజువారీ కూలి పనికి వెళ్తేనే కానీ ఆ రోజు పూట గడవని కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం, ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. ముఖ్యంగా దీనిలో భాగంగానే ఈరోజు మీ అందరికీ తెలుసు, పెన్షన్లు ఇంతకు ముందు గవర్నమెంట్ ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నది కాస్త ఆయన ఇంకా అధికారంలోకి రాకముందే ఒక నెల ముందు నుంచి 4000 రూపాయలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ నెల 7000 రూపాయలు మీ ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు ఎలా ఉన్నారు, మీ బాగోగులు ఏంటి, మీకు ఇల్లు ఉందా, మీకు వాకిలు ఉందా, మీకు పెన్షన్ వస్తుందా, మీకు తల్లి కొందరు వచ్చిందా, గ్యాస్ ఇచ్చారా, ఇవన్నీ అడిగి చెప్పుకు రాజకీయ నాయకులు ఎవరైనా చూసారా? ఈరోజు మేము వచ్చాం, దయచేసి ఆదరించండి. మీకు ఏమైనా కష్టం వస్తే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కష్టం ఇమీడియట్ గా తీర్చడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దయచేసి మీ విషయంలో అందరూ కూడా సహకరించండి. చాలా మంది ఇక్కడ ఉన్న విలేజ్ లో నేను కూడా చూసాను, 2398 మంది గ్రామ జనాభా రాశారు. కాకపోతే దాంట్లో ఇల్లు చూస్తే నాకు నిజంగా చాలా వండర్. దానికి హౌస్ హోల్డ్స్ అయితే 438 హౌస్ హోల్డ్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తే రేషన్ కార్డు చూస్తే 700 చిల్లర ఉన్నాయి రేషన్ కార్డు. అంటే ఇంచుమించుగా ఒక్కొక్క ఇంట్లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉంటాయి. అందువల్ల ఇల్లుల సంఖ్య